వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఈట్ స్ట్రీట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నామండి. అక్కడ ఉన్న స్టాల్స్ అన్ని, అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అనేది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. నేను, మా అబ్బాయి, మా తమ్ముడు వెళ్తున్నాము. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్. హైవే పక్కన ఉంది కదండి, దీన్ని ఫీడర్ రోడ్ అంటారు. వినాయక చవితి సందర్భంగా మొత్తం లైట్లన్నీ పెట్టి చాలా అందంగా డెకరేట్ చేశారు. బాగుంది కదా చూడడానికి. వారధి దగ్గరే కోదండరామాలయం గుడి ఉంటుందండి. ఇదే ఆ గుడి. మా అబ్బాయిని తీసుకొని ఎప్పుడు బండి మీద వెళ్ళినా కూడా నేను నా ముందే నుంచోబెట్టుకుంటానండి. కానీ ఈసారి మాత్రం బాగా అల్లరి చేసేసాడు ముందు కూర్చుంటానని. ఇక్కడ కూర్చుంటే ఇంకా రోడ్ అంతా బాగా కనిపిస్తుంది కదా, ఇంక సెటిల్ అయిపోయాడు. కదలకుండా కూర్చున్నాడు. వెళ్ళేంత వరకు కూడా అస్సలు ఏమీ ఏడవడం కానీ ఏమీ చేయలేదు. అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈట్ స్ట్రీట్ కి వచ్చామండి ఇప్పుడే. ఇది బందర్ రోడ్ లో ఉంటది. ఇదంతా బందర్ రోడ్. ఇది ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ అంతా కూడా ఇలా కూర్చోవడానికి ప్లేస్ ఉంటుందండి. పరోటా సెంటర్ ఇది. పరోటాస్ అవి వేస్తున్నారు. 50 రూపీస్ అంట స్టార్టింగ్. చూడండి, ఇది కర్నూలు కుండ బిర్యానీ అంట. ఎంత అండి బిర్యానీ? 200 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి బిర్యానీలు. కర్నూలు కుండ బిర్యానీ అంట. ఒకసారి చూద్దాం. ఇది కర్నూలు కుండ బిర్యానీ అంటండి. ఒకసారి రేట్లు అవి కూడా ఎలా ఉన్నాయో అడుగుదాము. హాయ్, నమస్కారం అండి. మాది కర్నూలు కొండ బిర్యానీ. మా దగ్గర చికెను, మటను, ఫ్రాన్సు, ఫిష్ లో ఉన్న ఐటమ్స్ దొరుకుతాయి. బ్యాంబో బిర్యానీ, కొండ బిర్యానీ మా ప్రత్యేకత అనమాట. మా దగ్గర ఇంకా స్పెషల్ ఏంటంటే లైవ్లో కుక్ చేసి వేడివేడిగా బిర్యానీ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. చికెన్ బిర్యానీలో దమ్ము, జాయింట్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, గోంగూర చికెన్, ఇన్ని వెరైటీలు కలిసి మిక్స్డ్ బిర్యానీ ఇస్తాం అనమాట. అది సూపర్గా ఉంటుంది. 200 రూపాయల బిర్యానీ.
తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎస్పెషల్లీ విజయవాడ ఈట్ స్ట్రీట్ అయితే కనుక ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో, వీకెండింగ్లో ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి అన్నా, ఒక మంచి పండగ లాంటి వాతావరణం చూడాలన్నా ఈట్ స్ట్రీట్కి వస్తారండి. ఈట్ స్ట్రీట్కి వచ్చి మా బిర్యానీ పాయింట్లు చూస్తారు. బిర్యానీ పాయింట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి 66 రకాల ఐటమ్స్ కానీ అన్నిటి కూడా చూడటం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చి. స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చి చక్కగా ఎంతో మంచి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. 24 ఐటమ్స్, 24 రకాల బిర్యానీలు దొరుకుతాయి. అదేవిధంగా ఫలుడాలు, ఫ్రూట్ సలాటాలు, షవర్మాలు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, టిఫిన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఈట్ స్ట్రీట్లో. సో కాబట్టి థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడికి ఈ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఈ కర్నూలు కుండ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మీకు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఇలా చేసి రెడీ చేసి ఇస్తారు లైవ్లో. ఇక్కడికి వస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ రాజమండ్రి వారి నేతి పుల్లట్లంట. ఇక్కడ టిఫిన్ వేడివేడిగా వేస్తున్నారు. ఇది కొంచెం ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. కూర్చొని కూడా తినొచ్చు ఇక్కడ పిల్లర్ కింద. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. తిందాం రా మామ బిర్యానీ అంట. ఇక్కడ కూడా బిర్యానీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూర్చొని తింటున్నారు చూసారా ఇట్లాగా. ఇక్కడ అరకు బొంగు బిర్యానీ అంట. ఇక్కడ వేడివేడిగా ఇక్కడే చేసిస్తున్నారు బిర్యానీ. ఎంత అండి బిర్యానీ? బొంగు బిర్యానీ 250. 250 అంటండి ఒక్కొక్కటి బొంగు బిర్యానీ. అమ్మ ఊరు కుల్ఫీ అండి. కుల్ఫీ అండి. మరి ఫ్రైడ్ చికెన్ ఇక్కడ రేట్లు వచ్చేసి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆహా ఏమి రుచి తినరా మైకి పేరు. ఇక్కడ కూడా బ్యాంబూ బిర్యానీ ఉంది. బిర్యానీ అక్క మన దగ్గర బిర్యానీ అంటే పిల్లలు ఐఏఎస్ ఫ్రెష్ గా ఇక్కడ చేసిస్తున్నారండి వీళ్ళు బిర్యానీ. ఫలూడా, మొగల్తూర్ రాజుల బిర్యానీ అంటండి ఇది బిర్యానీ. ఇక్కడ పిఠాపురం నాటుకోడి బిర్యానీ, మటన్ పలావ్ అంట. ఇక్కడ కూర్చొని కూడా తింటున్నారు అంటండి ఇది. ఇవి కూడా ఇక్కడే బొగ్గుల మీద ఇక్కడ కాల్చి కావాలంటే రెడీగా చేసిస్తున్నారు. ఫలూడా, ఇక్కడ షవర్మా షాప్ ఇది. రోజ్ మిల్క్ అంట, రాజమండ్రి రోజ్ మిల్క్. పల్నాడు నాటుకోడి బిర్యానీ, రాజమండ్రి రోజ్ మిల్క్.
ఎన్ఎఫ్సి చికెన్ అంటండి, స్టార్టింగ్ 25 రూపీస్ నుంచి అంట. ఇట్లాగా ఇలా పెట్టి అక్కడే ఫ్రెష్గా కాల్చి ఇస్తున్నారు. ఎన్ఎఫ్సి చికెన్. కొన్ని లొంగి మామా ఫలూడా అంట. స్మోక్ మాక్టైల్స్, అమెరికన్ షేక్స్. అది వెళ్ళాడు. బిస్మిల్లా దమ్ బిర్యానీ. ఇక్కడ అప్సరా వారి బాదం పాలు అంట, బందర్ బాదం పాలు, కోవా బాదం పాలు, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతా షవర్మా అండి, చికెన్ షవర్మా అవి అంట. మోమోస్. ఈ రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి మోమోస్. మిస్టర్ మోమోస్. డెజర్ట్ డెన్. ఇది అందులో చేస్తాం. కలర్ సోడాస్ ఇవన్నీ. అమరావతి టిఫిన్స్, మొబైల్ టిఫిన్స్ ఉంటాయి కదండి, మొబైల్ టిఫిన్ వ్యాన్స్. అమరావతి ఇడ్లీ దోశ ఫుడ్ జంక్షన్ అంట. ఫ్రూట్స్ కూడా ఇట్లా ఇక్కడ ఇలా కట్ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు వరకు ఒక సైడ్ చూసాం కదండి ఈ స్ట్రీట్ ని, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూద్దాము. ఇది అప్సరా వారి బందర్ బాదం పాలు అండి. ఇక్కడ బాదం పాలు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ ఇంకా ఆర్ఆర్ బిర్యానీ కూడా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, వింగ్స్ బిర్యానీ కూడా ఉన్నాయంట. మిక్స్డ్ బిర్యానీస్ కూడా ఉన్నాయంట ఇక్కడ వీళ్ళ దగ్గర. చికెన్ బిర్యానీ, అప్సరా బాదం మిల్క్. చిల్బ్రో అంట. ఇక్కడ కూడా ఫలూడా, ఇది ఫలూడాస్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ అంట. ఎగ్స్ తో, బాయిల్డ్ ఎగ్స్ తో ఇస్తున్నారు. లస్సీ షాప్, లస్సీ ఇక్కడ చేసి ఇస్తున్నారు లస్సీ. తేజస్విని టిఫిన్స్. ఈట్ స్ట్రీట్ ఎండింగ్ వచ్చేసాము. ఫస్ట్ మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంక ఇటు సైడ్ ఎండింగ్ వచ్చేసాము. ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు చూసారా.
ఇంకా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడే బిర్యానీ తీసుకొని వెళ్దామని వెళ్తున్నాము. వీళ్ళ దగ్గర బిర్యానీ తీసుకున్నామండి. ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి, ఒక్కొక్కటి 150 రూపీస్, 300 అయింది మొత్తం. ఇక్కడ చాలా మంది కూర్చొని తింటున్నారు. టేస్ట్ ఎట్లా ఉందో ట్రై చేద్దామని వీళ్ళ దగ్గర తీసుకున్నామండి. ఇంకా బిర్యానీ పార్సల్ చేయించుకోవడం అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు మా తమ్ముడు ఫలూడా కూడా తీసుకొని వెళ్దాము అని అన్నాడు. ఇంకా అందుకే ఫలూడా కూడా తీసుకొని వెళ్దామని వెళ్తున్నాము. ఫలూడా తీసుకోవడానికి లుంగి మామ ఫలూడా దగ్గరికి వచ్చామండి. వీళ్ళ దగ్గర ఫలూడా ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఫలూడా కూడా ప్యాకింగ్ చేయించేసుకున్నామండి. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. మా అబ్బాయికి ఐస్ క్రీమ్స్ అన్నా, ఇలా ఫలూడా అన్నా, కేక్స్ అన్నా చాలా ఇష్టం అండి. బాగా ఇష్టంగా తింటాడు. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. బిర్యానీ ఫలూడా కూడా ప్యాక్ చేయించేసుకున్నాం కదా. అప్పటికే 10:30 అయిపోయింది టైము. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ కొంచెం పని ఉండి ఆగామండి. ఈలోపు ఈ మామ అల్లుడు చూసారా సెల్ఫీ వీడియో ఎలా తీసుకుంటున్నారు. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి యువ సన్నీ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.